మన జీలకర్ర బెల్లం పెట్టే ఉద్దేశం ఏంటి అంటే, మనకి భార్య భర్త ఇద్దరు అప్పటి వరకు ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడంటే కలిసిపోయేది మన మైండ్ని వాళ్ళ మైండ్లోకి, మన డేటాని వాళ్ళ హృదయంలోకి, వాళ్ళ డేటాని మన హృదయంలోకి కాపీ చేసినప్పుడే అది జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మొదటి 6 నెలలు బిడ్డల్ని పెంచిన వాళ్ళకి హృదయ సంబంధం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైతే ఫస్ట్ 6 నెలలు ఆ బ్రహ్మరంధ్రం మూసకపోయేంతవరకు ఎవరైతే పెంచుతారో వాళ్ళకి ఎక్కడున్నా బాగలేకపోయినా ఈ బిడ్డకు తెలుస్తూ ఉంటుంది, ఈ బిడ్డకు బాగలేకపోతే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అయ్యో నా బిడ్డకు బాగలేదే, అయ్యో నా వాళ్ళకి బాగలేదే అనేది మానసికమైనటువంటి ఒక కార్డ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది లేదో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియదు అనమాట. మిగిలినవన్నీ మానసిక సంబంధాలే, బాగున్నావా లేదా, బాగుందా లేదా అనే మానసిక లెవెల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే సోల్ లెవెల్లో, హృదయం లెవెల్లో కనెక్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తుంది. దానికి మన వాళ్ళు శాస్త్రబద్ధంగా పెట్టింది ఏంటంటే, పెళ్లిలో జీలకర్ర బెల్లము అనే దానప్పుడు మన యొక్క ముహూర్తం నిర్ణయం ఎట్లా జరుగుతుంది అంటే, మన ఎవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి హైయెస్ట్ ఎనర్జీ ఉన్నప్పుడు, ఆ హైయెస్ట్ ఎనర్జీ ఉన్న సందర్భంలో జీలకర్ర బెల్లాన్ని కలిపి 2 గడియల కాలం అంటే 48 నిమిషాల ముందర కలిపి ఆ రసాయనాన్ని తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రం మీద పెడితే ఆటోమేటిక్గా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు అప్పుడు వరకు, ఆ ఓపెన్ అయ్యేంత వరకు 3 నిమిషాల వ్యవధి వరకు చేతులు పెట్టించి అప్పుడు ఈ తెరచాప ఉండి ఎంతూజియాజం అంటే క్రియేట్ చేసి అప్పుడు తెరచాప దించగానే ఒకరినొకరు చూసుకుంటే ఒకరి హృదయంలోకి ఒకరు కాపీ అవ్వటం, ఒకరి డేటాని ఒకరు కాపీ చేసుకోవటమే ముహూర్తము జీలకర్ర బెల్లం వెనక ఉన్నటువంటి అద్భుతమైన విశేషం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇట్లా చేయబెడుతున్నారు, కెమెరామ్యాన్ తట్టు చూస్తున్నారు, ఎవరి డేటా కాపీ అవుతుందో అర్థం కావటంలా. ఇది కానీ కరెక్ట్ టయానికి జరిగితే మొగుడు పిల్లలు విడిపోరు. ఓకే, అట్లా మనకి ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు వేసే అక్షింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిట్టుకొనేస్తే తిట్లు లోపలికి వెళ్ళిపోతాయి, పొగుడుకొని వేస్తే పొగుడుకుతో, అసూయతో వేస్తే ఈ అక్షింతలు పట్టుకొని అబ్బా వాళ్ళు ఏంటి వీళ్ళేంటి అని డిస్కషన్ చేసుకుంటూ వచ్చి వేస్తే అయ్యే ఉంటాయి. మీరు మీ ఇంటికి తెచ్చుకునే కోడల్లో కూతుర్నో లేకపోతే అల్లుడిలో మైండ్లో ఇంత బ్యాగేజీ నింపడానికి అంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మైండ్ని ప్రశాంతంగా కాకుండా, ఎందుకంటే వీళ్ళ అక్షింతలతో పాటు వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ మైండ్లోకి దూరుతుంది. అబ్బా వాళ్ళిట్టా వీళ్ళిట్టా అప్పుడు దాకా ప్రశాంతంగా చదువుకొని వచ్చిన వాళ్ళని మనం చేజేతులారా ఎక్కువ మందిని పిలుచుకొని అక్షింతల్లో నెగిటివిటీని ఇస్తున్నాము. కాబట్టి అలా కాకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళని, మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళని తక్కువ మందిని పిలుచుకుంటే వాళ్ళందరూ వీళ్ళు బాగుండాలి, చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తే ప్రతి కళ్యాణము కూడా సీతారాముల కళ్యాణంలాగా దేశం మొత్తం కలకలలాడుతుంది. ప్రతి ఇల్లు కూడా రామమందిరం అవుతుంది, ప్రతి ఊరు కూడా స్వర్గధామం అవుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కళ్యాణము ఇవి జరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్పాడు ఇప్పుడు అంటే, ఈ సంవత్సరం విడాకుల కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదన్నా ఎక్కించుకొని కొంత బాగుపడతారు అనే ఉద్దేశంతో అని చెప్పాను. నేను ఇదే విషయము నేను చెబుతుంటే, ఇప్పుడు మా ఆవిడకి అప్పుడు నేను పెట్టినప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు పెట్టుకోవచ్చా అని ఒక ఆయన అడిగాడు. ఇప్పుడు పెట్టుకొని మీ ఆవిడనే చూడు, పక్కనింటి ఆవిడని చూసావనుకో, ఆవిడ డేటా కాపీ అయిందనుకో కష్టము. కాబట్టి మీ ఆవిడని చూసుకోవడానికి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మీ ఆయన్ని చూసుకోవడానికి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు చూడడానికి పెట్టుకోకండి. ఓకే, అర్థమైందా?